అఖిలపక్షం పెడతాం, కేటీఆర్ హరీష్ వచ్చి సలహాలు ఇవ్వండి, ప్రధాని మోదీకి ఈటల రాజేంద్ర ఊడిగం చేస్తున్నారు. మరి మీరెవరికి ఊడిగం చేస్తున్నారు? మోడీ ఏమన్నా దేశద్రోహి ఊడిగం చేస్తే తప్పు అని చెప్పడానికి? మోడీ దేశ ప్రధానే కదా, దేశ ప్రధానికి మద్దతు తెలిపితే తప్పే ఉన్నదనలా. మీరు రాహుల్ గాంధీకి ఊడిగం చేస్తే తప్పలేదులే, కానీ ఇంకొకరు మోడీకి ఊడిగం చేస్తేనే తప్ప? అందరూ వచ్చి కేవలం రాహుల్ గాంధీకి సోనియా గాంధీ కుటుంబానికి మాత్రమే ఊడిగం చేయాలనా? ఇదెక్కడి పద్ధతి? వాళ్ళ పార్టీలో వాళ్ళ నాయకుడి పక్షాన ఉంటే ఊడిగం చేయడం ఎట్లయితుంది? ఇవాళ మరి కాంగ్రెస్లో ఉండి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉండేటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, లేకపోతే వాళ్ళ ప్రజాప్రతినిధులంతా రేవంత్ రెడ్డికి ఊడిగం చేస్తున్నారంటారా? లేదా రేవంత్ రెడ్డి గారు పోయి సోనియా గాంధీకి లేకపోతే గాంధీ కుటుంబానికి ఊడిగం చేస్తున్నారంటారా? ఇగో ఈ పదజాలమే మీరు విమర్శించండి. ఈటెల రాజేందర్ బీజేపీలో ఉన్నాడు, తప్పుడు విమర్శలు చేస్తున్నాడు, ఈటెల రాజేందర్ చేసేది తప్పనను, తప్పులేదు. మోడీకి ఊడిగం చేస్తున్నాడు అన్నటువంటి పదాలు ఇట్లాంటివి ఎందుకు వాడడం? ఈ పదాల వల్లనే ఇంత పెద్ద నష్టం వచ్చింది. అది వేరే చెప్తాం. ఒకే రాష్ట్రం ఒకే కార్డు, మరి ఒకే దేశం ఒకే విధానం విషయంలో కూడా మీరు అట్లే ఉండాలి కదా. జమిలీ ఎన్నికల్లో ఒకే దేశం ఒకే ఎన్నిక అంటేనేమో మీకు ఇబ్బంది అవుతుంది. ఒకే రాష్ట్రం ఒకే కార్డు అనేటువంటి హెల్త్ ప్రొఫైల్ లాంటిది మీరు పెడితేనేమో ఇబ్బంది లేదు. రాష్ట్రం అంతా ఒకటి అనుకోవాలి కానీ దేశం అంతా ఒకటి అనుకోకూడదా? దేశంలో ఇంకా మనమంతా భారతీయులము, భారతదేశం అంతా ఒకే విధానం ఉండడంలో తప్ప? అందరికీ ఒకే చట్టము, ఒకే విధానము, యూనిఫామ్ సివిల్ కోడ్, అందరికీ దేశ ప్రజలందరికీ ఒకే చట్టం తేవడంలో తప్పేమున్నది? మీరు ఒకే రాష్ట్రము ఒకే కార్డు తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దేశమంతా యూనిఫామ్ సివిల్ కోడ్, దేశమంతా యూనిఫామ్ సివిల్ కోడ్, సిఏఏ, ఎన్ఆర్సీ తీసుకురావడంలో ఎందుకు కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నది? సిఏ, ఎన్ఆర్సీ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇస్తే తప్పేంటి? నిన్న బెంగళూరు దొరికిరు కదా, వాడోడు శర్మాన్ పెట్టుకొని వాడోడు హుస్సేన్ గిసేన్ అందరు కలిసి బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చినోడు ఇవాళ భారతదేశ పౌరులు లేరు. మరి ఎన్ఆర్సీ ఉంటే ఇవాళ ఈ తిప్పలు తప్పేటి కదా, దేశంలో ఉన్నటువంటి దొంగలంతా వెళ్ళిపోయేటోళ్ళు కదా. ఇక ఓటు బ్యాంక్ రాజకీయాలే మీరు చేస్తే ఒక రకంగా, అన్ని సంక్షేమ పథకాలు ఇకపై ఇదే కాడని సీఎం వెల్లడి. మరి అదే విషయము కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తున్నది కదా, యూనిఫామ్ సివిల్ కోడ్, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒకే తరహా చట్టం ఉండాలి, ఒకే తరహా న్యాయం ఉండాలి, మతాల వారీగా వేరే ఉండకూడదు అనేటువంటిదే కదా కావాల్సింది. దానికి ఎందుకు మద్దతు తెలపట్లేదు? ఇది మనకు కావాల్సినటువంటి అంశం. అందుకనే ఇవాళ హరీష్ రావు అఖిలపక్షం పెడతామన్నారు, ఎందుకు పెట్టలేదు? అసలు ఇవన్నీ చర్చ రాకముందే అఖిలపక్షం పెడితే అందరి నోళ్ళు మూయించేటోళ్ళు కదా. రేవంత్ రెడ్డి గారు ముందే అఖిలపక్షం పెట్టి అన్ని పార్టీల ముఖ్య నాయకులను పిలిచి, అందరూ ఎవరైతే రిజిస్టర్డ్ పార్టీలు ఏవే ఉన్నాయో చిన్న చితక అన్ని పార్టీలను పిలిచి ఈ విధానం పైన గంట సేపు చర్చిస్తాం, మీరు కొంత లిఖితపూర్వకంగా వేయండి అంటే రాసినవి దొరుకుతుండే కదా. వీళ్ళందరూ బీజేపీ విధానం ఏంటి, సిపిఎం విధానం ఏంటి, సిపిఐ విధానం ఏమిటి, కాంగ్రెస్ విధానం ఏంటి, టీఆర్ఎస్ విధానం ఏమిటి, బీఎస్పీ విధానం ఏంటి, మజ్లిస్ విధానం ఏంటి, మీరంతా లిఖితపూర్వకంగా హైడ్రా విషయంలో, మూసీ నది అభివృద్ధి విషయంలో మీ ప్రభుత్వాలు, మీ పార్టీల విధానం ఏంటి లిఖితపూర్వకంగా మీరు కొంత ఇవ్వండి. అట్లనే మళ్ళా చర్చ కూడా చేద్దాం ఆ అంశాలపైన. ఈ 5-6 అంశాలపైన చర్చ చేద్దాం, ఎక్కువ తక్కువ చర్చ అక్కర్లేదు. ఇవన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలకు చూపిద్దాం. ఏ పార్టీ ద్వారా ఎవరెవరు అక్కడ పాల్గొన్నారు ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారు మీద ఒక 2 గంటల సమయం పెట్టండి. అన్ని పార్టీలు కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ఎవరెవరిని పిలుస్తారు, ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కరినా ఇద్దరినా పంపించండి. పెద్ద పార్టీలు అయితే 2, చిన్న పార్టీలు అయితే ఒక్కరిని పంపించండి. పంపించి ఇదంతా కూడా ప్రత్యక్ష ప్రసారం పెట్టండి. ప్రత్యక్ష ప్రసారం పెట్టండి. పెట్టడం వల్ల ప్రజలు కూడా తెలిసిపోతుంది కదా ఏ నాయకుడు ఎప్పుడు ఎట్లా మాట్లాడిండో. ఇదే ఫైనల్. దీన్ని మళ్ళా ఎవరు తప్పుపట్టొద్దు. ఈ విషయాలపైన స్పష్టతనివ్వండి. ప్రభుత్వం ఏం చేస్తున్నదనే వివరణ అక్కడే ఇచ్చుకోవచ్చు. ఆ పార్టీల నాయకులు ఆ పార్టీల విధానాలేంటి అక్కడనే తెలుసుకోవచ్చు. ప్రజలకు కుల్లంకుల్లా తెలిసిపోతుంది. పాలేంది నీలేంది, ప్రతిపక్షంలో ఉంటే ఎట్లా మాట్లాడరు, అధికార పక్షంలో ఉంటే ఎట్లా మాట్లాడుతారు అనేటువంటి బయటకు వచ్చేస్తాయి కదా. అవే కదా మనకు కావాల్సింది. ఈ విషయం చేయకుండా, ఈ విషయాలు చెప్పకుండా వాళ్ళు బావబామర్దులు కదా రాజ్యం, లేకపోతే రేవంత్ రెడ్డి గారిదా, లేకపోతే బీజేపీ వాళ్ళదా తెలంగాణ? మీ పార్టీలకు సంబంధించింది కాదు తెలంగాణ అంటే, ప్రజలకు సంబంధించింది. మీ జాగీర్లు అనుకుని మీ పార్టీల నాయకులు మాట్లాడుకుంటే ఎట్లా? ఏ పార్టీ అయినా సరే ఇది ప్రజలది అనేటువంటి విషయాన్ని వదిలేసి ఏదో రేవంత్ రెడ్డి సమస్య అని, లేకపోతే హరీష్ రావు కేటీఆర్ సమస్య అని, లేకపోతే కిషన్ రెడ్డి సమస్య అని, లేకపోతే ఓవైసీ సమస్య అని, మీ పార్టీల నాయకుల సమస్యలు కాదు. ఇది కోట్లకు సంబంధించినటువంటి 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి సమస్య ఇవాళ తెలంగాణ సమస్య. అది వదిలేసి ఇవన్నీ ఇట్లా మాట్లాడుతున్నారు.
అందుకనే మీరు ఇష్టం ఉన్నట్టుగా ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఏం చేస్తున్నారు, ఇగో గిట్ల వస్తున్నది.